గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో P4 కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. 19,000 కుటుంబాలను ఎంపిక చేసి వారికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇందుకోసం అవసరమైన మార్గదర్శకులను కూడా సిద్ధం చేశామని తెలిపారు. P4 కార్యక్రమంలో భాగంగా నల్ల చెరువులో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం మాధవి మాట్లాడారు. పేదల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని చెప్పారు. ఇది మాల్య శాంపిల్ ఇప్పుడు ఈ ప్రొసీజర్ కూడా ఫ్రీగా చేస్తాము. చిన్నపిల్లలకి ఇప్పటికే ఎందరో మార్గదర్శకులు ముందుకొచ్చి ఈ 19,000 బంగారు కుటుంబాల్ని ఏదో ఒక విధంగా అంటే అటు విద్య పరంగా వైద్య పరంగా వారికి ఏదైనా ఉద్యోగ కల్పన పరంగా వారి స్థితిగతులు మార్చే ఒక అద్భుత సంకల్పం చేసుకుని ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు కల్పన గారు చాలా చక్కటి స్టెప్ వేశారు. బాలాజీ క్లినిక్స్ ఉన్న మనకు ఆరగ్రహారంలో ఉన్న క్లినిక్ నడుపుతూ ENT క్లినిక్ నడుపుతున్న కల్పన గారి దంపతులు ఈ రోజు ఈ కార్యక్రమంలో వాళ్ళు భాగస్వాములు అయినందుకు చాలా సంతోషం. మరి మానవత ఈ సందర్భంగా మానవత రాజేష్ గారికి కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి, రమేష్ గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. వారు కూడా వారి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం సంయుక్తంగా జరిపించుకోవడం చాలా చాలా శుభపరిణామం. అంటే ENT తరఫున ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టి అక్కడ అర్హులైన వాళ్ళకి అత్యంత పేదలకి పరికరాలు కూడా అవసరమైతే అందిస్తాము అని చెప్పి చెప్పడం చాలా సంతోషకరంగా ఉంది. మరి ఇప్పటికీ 19,000 బంగారు కుటుంబాల్లో దాదాపుగా 11,000 బంగారు కుటుంబాల్ని దత్తత తీసుకోవడం జరిగింది. చాలా అభినందించాల్సిన ఆనందించాల్సిన సమయం ఇది. ఇంకొంతమంది కూడా త్వరలోనే ఇంకొక మార్గదర్శిని మేమందరం చూసి వాళ్ళని కూడా ఒక మార్గదర్శనంలోకి అడాప్షన్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఇక్కడున్న సమాజంలో ఎక్కడ అరమరికలు లేకుండా ఒక బ్యాలెన్స్డ్ సొసైటీని ఈక్వల్ సొసైటీని తీసుకురావాలన్నదే ఒక సంకల్పంగా చంద్రబాబు నాయుడు గారు దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఆయన యొక్క సంకల్పానికి మేమందరం కూడా చేయూతను అందిస్తూ మేము కూడా ఒక భాగస్వామ్యాలు అవుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం మాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది.